సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ మెంటర్. సో చాలా మందికి స్టాక్ మార్కెట్కి రావాలి, ఒకవేళ వస్తే లక్షలు లక్షలు కోట్లు కోట్లు సంపాదించాలనుకుంటారు. సో డెఫినెట్గా సంపాదించవచ్చు, కాదు అనట్లేదు. బట్ చాలా మంది మరి ఇంత స్టాక్ మార్కెట్ అంత డిమాండ్ ఉన్నప్పుడు చాలా మంది ఎందుకు లాస్ అవుతున్నారు, ఎక్కడ లాస్ అవుతున్నారు, రీజన్స్ చెప్తాను. అండ్ ఒకవేళ లాస్ కాకుండా ఒక సిస్టమేటిక్గా చెయ్యాలి, ఒక సిస్టమేటిక్గా మనం స్టాక్ మార్కెట్లో మనీ ఎర్న్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఓకే. సో ఇవన్నీ మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. సో నా పేరు వినయ్. యాక్చువల్గా నాకు ఒక 6 to 7 years ఎక్స్పీరియన్స్ ఉంది మార్కెట్లో. మీలానే నేను స్టార్టింగ్ వచ్చాను, చాలా పోగొట్టుకున్నాను. నా హిస్టరీ తర్వాత చెప్తాను, ఓకే. సో ఫస్ట్ మనం అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, దేనికి స్టాక్ మార్కెట్కి వస్తారు, ఏం చేయడానికి స్టాక్ మార్కెట్కి వస్తారు అనేది మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఓకే. సో ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక 1 lakh ఉంది, ఓకే. మన దగ్గర ఒక 1 lakh ఉంది, ఓకే. సో మన దగ్గర ఒక 1 lakh ఉంది. ఇది బ్యాంక్లోకి వెళ్ళి డిపాజిట్ చేస్తాం, ఓకే. సో ఇది బ్యాంక్లో వెళ్ళి డిపాజిట్ చేస్తాం. సో ఇంట్రెస్ట్ రేట్ ఎంత బ్యాంక్ ఎంత ఇస్తుంది, 500 రూపీస్ ఇస్తుంది, అవునా. సో ఎక్కువ ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు 500 రూపీస్ ఇస్తుంది. సో జనాలకి ఏంటి, బయట వడ్డీలకి ఇచ్చుకుంటారు 1%, 2%, కానీ 1%, 2% వస్తుంది, కానీ వాడు ఓన్లీ ఇంట్రెస్ట్ ఇచ్చి అసలు ఎగ్గొట్టడానికి మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. సో జనాలు ఏం చేస్తారంటే ఇంకా మనీ ఎర్న్ చేయాలి, మనీ ఏం చేయాలి, మ్యూచువల్ ఫండ్స్కి వెళ్తారు. మ్యూచువల్ ఫండ్స్కి వెళ్తే కూడా రిటర్న్స్ బాగానే ఉంటాయి. లైక్ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్తే మీకు 1000 to 1500 మ్యూచువల్ ఫండ్స్లో కూడా వస్తుంది, ఓకే. 1000 to 15 మ్యూచువల్ ఫండ్ కూడా. కానీ జనాలకి ఇంకా ఏంటంటే మన పబ్లిక్ స్టాక్ మార్కెట్కి వస్తే ఇంకా ఎక్కువ సంపాదించాలి అని, అంటే ఎంత, లక్షకి లక్ష సంపాదించాలని కొందరు అనుకుంటారు. అది అది పాసిబుల్ కాదు రియల్ టైంలో. మీరు ఏదో ఫేక్ స్క్రీన్ షాట్స్, ఫేక్ అంతా అది నమ్మొద్దు. సో నా ఉద్దేశంలో బ్యాంక్ కంటే, అంటే బ్యాంక్ కన్నా ఒక 3 to 4 టైమ్స్ మనం ఎర్న్ చేసుకోవచ్చు స్టాక్ మార్కెట్లో. లైక్ ఒక 1 lakh పెట్టుబడి పెడితే అట్లీస్ట్ మన లీస్ట్లో నువ్వు ఒక 3000, ఓకే. సో 3000 అంటే ఏంటి తెలుసా, బ్యాంక్కి 6 టైమ్స్, ఓకే. సో బ్యాంక్కి 6 టైమ్స్ ఎర్న్ చేసుకునే ఉద్దేశం ఉంటే రావాలి, ఓకే. వాడెవడో లక్ష స్క్రీన్ షాట్ 10,000 చూపించడము, నీకు టెలిగ్రామ్ ఛానల్స్లో లక్ష పెట్టంటే గంట లోపల 2 లక్షలు ఇస్తాయి, ఇవన్నీ ట్రాష్ అవ్వవు. అలా మీరు మనీ పోగొట్టుకుంటూ ఉంటారు. డెఫినెట్గా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చాక మాత్రం లక్షకి 10,000 కూడా తీయొచ్చు, ఓకే. నేను అనేది రోజు కాదు, నెలకి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ ఇంట్రెస్ట్కి 6 టైమ్స్ అంటే మీకు ఇక్కడ 12 monthsలో ఎంత వస్తుంది, 12 monthsలో 36,000 వస్తుంది, ఓకే. అంటే మీరు ఆల్మోస్ట్ 40% మీరు గెయిన్ చేసినట్టు. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా 1 lakh తీసుకురావడం, ఆప్షన్ బయింగ్లో పెట్టడం, ఫస్ట్ రోజు 10,000 వస్తుంది, నాకేంటి అనుకోవడం, సెకండ్ రోజు 5,000 వస్తుంది, థర్డ్ రోజు మొత్తం 50,000 తీసుకెళ్ళిపోద్ది, ఓకే. సో అది స్టాక్స్ అనేది చాలా చాలా డేంజర్. ఆప్షన్ బయింగ్ అనేది పెట్టుకోవద్దు. అదంతా నేను తర్వాత డిస్కస్ చేస్తాను. సో దీనికి మన ప్లాన్ ఏంటి, ఓకే. నా దగ్గర 1 lakh ఉన్నాయి, నేను ఇప్పుడు ఏం చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలి, స్టాక్స్ ఎలా కొనుక్కోవాలి, సో ఇవన్నీ బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఎక్కడెక్కడో వెళ్ళి గ్రూపులలో జాయిన్ అయ్యి వాడు ఏది చెప్తారు చేయడం అలా కాదు. ఫస్ట్ స్టెప్ మీరు చెయ్యాల్సింది, ఓకే. ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఓకే, ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది నేర్చుకోవడం, ఓకే. నేర్చుకోవడం, లెర్నింగ్, ఓకే. సార్ ఎలా సార్ లెర్నింగ్, మళ్ళీ డబ్బులు కట్టాలి కదా, మీరు కూడా కోర్సులు అమ్మేస్తారేంటి కొంపదీసి అనుకోవచ్చు, ఓకే. సో అలా ఏం లేదు, నేను నా ఫ్రీ వీడియోస్ ద్వారా కూడా మీరు ఎడ్యుకేట్ అవ్వచ్చు. బట్ నిజంగా ఏమైనా కోర్స్ కావస్తే మీరు నన్ను అడగండి, నేను చెప్తాను. సో ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు ఒక ఎడ్యుకేషన్కి మీ దగ్గర ఉన్న డబ్బులు ఆ 1 lakh అట్లీస్ట్ ఒక 5 to 10,000 లెర్నింగ్కి పెట్టుకోండి, ఓకే. 5 to 10,000 లెర్నింగ్కి పెట్టుకోండి. అసలు 1 lakh లేని మీరు స్టాక్ మార్కెట్కి రావద్దు, ఓకే. 1 lakh లేని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టాక్ మార్కెట్కి రావద్దు. నేను అది చెప్తున్నా. ఎందుకంటే 10,000, 20,000 తీసుకొచ్చి వెళ్ళిపోవడం. 1 lakh 5 to 10,000 లెర్నింగ్ పెట్టుకోండి. ఏదైనా ఆన్లైన్ కోర్స్ చేయండి. నా దగ్గరే కాదు, ఎక్కడైనా దొరుకుతుంది కోర్స్. ఆ కోర్స్ ఆన్లైన్లో చేయండి, ఏదో ఒక కోర్స్ చేయండి. కోర్స్ చేశాక, ఓకే, చలో కోర్స్ చేసాము, ఒక ఐడియా వచ్చేది, ఈ వచ్చి వెంటనే ఇంకా రియల్ మనీతో చేయొద్దు. సెకండ్, మీరు ఏం చేయాలంటే పేపర్ ట్రేడింగ్ చేయాలి. పేపర్ ట్రేడింగ్ అంటే అంటే ఉత్తుత్త మనీ అనమాట, ఓకే. లైక్ అది వాల్యూలెస్ మనీ. సో పేపర్ ట్రేడింగ్ అంటే నిజం మనీతో కాదు. నాకు చాలా మంది పేపర్ ట్రేడింగ్ యాప్స్ ఉన్నాయి, దాంట్లో మీరు పేపర్ ట్రేడింగ్ చేయొచ్చు. ఎన్ని రోజులు చేయాలి పేపర్ ట్రేడింగ్, ఒక 2 months చేయండి. 2 months చేస్తూ, ఇప్పుడు నా ఛానల్ మీకు నచ్చితే నా ఛానల్ వీడియోస్ చూసుకుంటూ నా లైవ్ చూడండి. నేను ఎక్కడ ఏ కంపెనీ గురించి చేస్తున్నాను, ఎలా స్టాక్ని కొంటున్నాను, ఎలా అమ్ముతున్నాను అనేది మీకు అర్థమవుతుంది. పేపర్ ట్రేడింగ్ చేశాక మీరు అప్పుడు ఫస్ట్ ఒక
స్టాక్స్ కంపెనీ ఇప్పుడు ఎస్బీఐ ఇలాంటి స్టాక్స్ ఉన్నాయి కదా, ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, ఇన్వెస్ట్. ఇంట్రాడే ట్రేడింగ్ వద్దు. ఓకే, ఇంట్రాడే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఇన్వెస్ట్ అంటే ఏంటి, ఒక 10 షేర్స్ కొనండి. ఓకే, ఒక 50 షేర్స్ కొనండి. ఇలా చిన్న చిన్న అమౌంట్‌లో షేర్స్ కొనండి. కొని చూడండి ఇది ఎక్కడ పెరగాలి. మీరు కోర్స్ నేర్చుకున్న తర్వాత మీకు కొంచెం ఐడియా ఉంటది కదా, ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి అని కొంచెం ఐడియా ఉంటది కదా. ఆ ఐడియాని యూజ్ చేసి ఒక 10 షేర్స్, 50 షేర్స్ అలా బయింగ్, సెల్లింగ్ చేస్తూ ఉండండి. దీనివల్ల ఏంటంటే మీరు ఫస్ట్ ఆ బైకి, సెల్‌కి అలవాటు పడిపోతారు. ఓకే, ఈక్విటీలో ట్రేడ్ చేయండి. 10, 50 షేర్స్ గానీ ఇట్లా ఈక్విటీలో ట్రేడ్ చేయండి. ఈక్విటీ అంటే ఏంటి, దానికి ఎక్స్‌పైరీ ఉండదు, ఏమీ ఉండదు. ఎస్‌బీఐ ఒక 10 షేర్స్ కొన్నాం. ఒక ₹100 ప్రాఫిట్ రాగానే అమ్మేసేయండి. ఇలా మీరు షేర్స్‌ని కొనండి. ఎందుకంటే మీరు లాస్ అయినా కూడా ఆ షేర్స్ అనేవి మీకు మీ కంపెనీ లోపటనే ఉంటాయి. మీ అకౌంట్ లోపటనే ఉంటాయి కాబట్టి మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా జరుగుతది. సార్ ఎన్రోల్ చేయాలి సార్ ఇలా, ఇలా ఒక 1 మంత్ చేయండి. ఒక 1 మంత్ ప్రాక్టీస్ చేయండి. స్టాక్స్ కొనడం, అమ్మడం. ఇప్పుడు బ్రోకర్స్ అంటే మీకు చాలా బ్రోకర్స్ తెలుసు కదా. ఏంజెల్ బ్రోకింగ్ ఉంది, ఎల్ఎస్ బ్లూ ఉంది, జీరోదా ఉంది. ఏదో ఒక బ్రోకర్ ఒక గంట లోపల పని అయిపోద్ది. అయ్యాక ఆ 5,000-10,000 లెర్నింగ్ అయ్యాక ఒక 50,000తో ఇంకో 50,000తో మీరు ఏం చేయండి, 50,000తో స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఓకే, 50,000 దీనిలో ఒక 50,000 పెట్టుకోండి. 50,000 పెట్టుకోండి. సో, టోటల్‌గా 60,000 అయిపోయింది మనకి. సో, ఇంకా 40,000 ఉన్నాయి కదా సార్, వాటిని ఏం చేయాలో చెప్తా. వాటిని ఏం చేయాలో నేను చెప్తా. ఓకే. సో, ఇది ఇండియన్ మార్కెట్. నేను ఫస్ట్ చెప్పేదంటే ఇండియన్ మార్కెట్ లెర్న్ చేసుకోండి. ఇండియన్ మార్కెట్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ఉంటాం కాబట్టి ఇండియన్ మార్కెట్‌కి మీకు ఒక చిన్న కోర్స్, ఆన్‌లైన్ కోర్స్ ఏం చేయండి. ఈ కోర్స్ చేశాక ఇలా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేశాక సైడ్‌కి ఒక మంచి అడ్వాన్స్‌డ్ కోర్స్ నేర్చుకోండి. అడ్వాన్స్‌డ్ కోర్స్ మీకు ఒక 15,000లో వచ్చేస్తుంది. 15,000లో అడ్వాన్స్‌డ్ కోర్స్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫస్టే అడ్వాన్స్‌డ్ కోర్స్ చేసి ట్రేడింగ్ చేయొద్దు. ఈ ప్యాటర్న్ మీరు ఫాలో అవ్వాలి. ఒక చిన్న కోర్స్ ఏం తీసుకోండి. ఒక 10 చాప్టర్స్ ఉన్న కోర్స్ మీకు చాలా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. తర్వాత పేపర్ ట్రేడింగ్ చేయండి. తర్వాత స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. 10, 50 షేర్స్. దాని తర్వాత అడ్వాన్స్‌డ్ కోర్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడే మీకు అర్థమవుతది. ఓకే, దాని అడ్వాన్స్‌డ్ కోర్స్ అంటే ఏముంటది, ఇగో ఇలా చాట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఎస్బీఐ కొట్టాను. ఓకే, ఎస్బీఐ కొట్టగానే నాకు ఇక్కడ ఇలా గ్రాఫ్ వస్తుందన్నమాట. ఇవన్నీ క్యాండిల్ స్టిక్స్ అంటారు. ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి. ఓకే, ఈ ఈ ఇప్పుడు మనకు ఒక బాడీకి ఈసీజీ ఉంటుంది కదా, అలానే ఈ స్టాక్ చూడండి, ఈ ప్రైస్ దగ్గరికి వెళ్ళింది, ఈ ప్రైస్ దగ్గర జనాలు ఎందుకు కొంటున్నారు, ఈ ప్రైస్ దగ్గర జనాలు ఎందుకు అమ్మేస్తున్నారు. సో ఇలాంటి మీకు ఫస్ట్ తెలుస్తాయి. ఈ తెలిసిన తర్వాత అప్పుడు మీరు రియల్ టైమ్ ట్రేడింగ్‌కి రండి. అప్పుడు చేస్తే మీకు అప్పుడు యూజ్ ఉంటది గానీ, ఫస్టే ఒక ₹1,00,000 మా ఫ్రెండ్ ఎవడో చెప్పాడు. తీసుకోవచ్చు ఒక 10 టెలిగ్రామ్ ఛానెల్స్‌ని చూజ్ చేసుకొని వాడేది ఇస్తాడో తెలియకుండా సీఈ, పీఈ కొని ఇలాంటియన్నీ మానేసేయండి. ఓకే, మీరు ఎన్ని 1,00,000 ఛానెల్స్ సబ్స్క్రైబ్ అయినా కూడా మీకు దాంతో యూజ్ ఉండదు. మంచి ఛానెల్స్ ఉన్నాయి, అందరిని బ్లేమ్ చేయట్లేదు. బట్ మీరు లెర్నింగ్ లేనిది మాత్రం స్టాక్ మార్కెట్‌కి వచ్చి ఎన్ని రోజులు చేసినా వేస్ట్. ఓకే, సో సైడ్‌కి లెర్న్ చేస్తూ చిన్న చిన్న షేర్స్ కొనడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు కంపెనీస్ అసలు ఏమేం కంపెనీస్ ఉన్నాయని ఫస్ట్ మీకు అవగాహన వస్తది. అది లేకుండా వాడెవడు టాటా కొనమని చెప్పి టాటా కొనడం, వాడు బీసీజీ కొనడం, తర్వాత తల పట్టుకోవడం. ఇలా కాదు. ఇప్పుడు బీటెక్ చేయాలంటే మీకు 4 ఇయర్స్ పడతది. మెడిసిన్ చేయాలంటే మీకు 5 ఇయర్స్ పడతది. అది స్టాక్ మార్కెట్ మీకు 1, 2 ఇయర్స్‌లో వచ్చేది కాదు. ఇది అన్నిటికంటే కాంప్లెక్స్ సబ్జెక్ట్. ఎవడో చెప్పాడు, లక్ష పెట్టాము రోజు 10,000 వస్తాయి. ఇలాంటి మాటలు దయచేసి నమ్మొద్దు. ఓకే, తర్వాత మీరు 1,00,000 పెట్టినా కూడా 5% to 10% వెరీ 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 డీసెంట్ అమౌంట్. 1,00,000కు ఒకవేళ మీరు మంచిగా ట్రేడింగ్ చేస్తే 5,000 వచ్చాయనుకోండి, 12 మంత్స్‌లో 60,000 వస్తది. అంటే 60% మీరు ఎర్న్ చేసుకున్నట్టు అవుతారు. ఇలా కన్సిస్టెంట్‌గా ఫస్ట్ ప్రాఫిట్‌లో ఉంటే మీకు ఆ ధైర్యం ఉంటది. దాని తర్వాత అదే 10,00,000 పెట్టుకోండి. ఇప్పుడు 1,00,000కి 5% అంటే 10,00,000 పెట్టుకోండి. అప్పుడు మీకు 50,000 వస్తది. సో ఇది చూసుకోవాలి గానీ 1,00,000 ఉన్నాయి, దీంట్లో నుంచి నాకు 50,000 రావాలి, నాకు క్రెడిట్ కార్డ్ అప్పులున్నాయి, నాకు ఈఎంఐ అప్పులున్నాయి అంటే అది మీకు తెలుసు కానీ స్టాక్ మార్కెట్‌కి తెలీదు. ఓకే, సో ఇది నా సజెషన్. ఇంకా నేను పార్ట్ 1లో ఇంతకంటే ఎక్కువ మీ బుర్ర తినదలుచుకోలేదు. అసలు ఎలా చేయాలి, ఏ కోర్స్ నేర్చుకోవాలి, ఏ స్టెప్ బై స్టెప్ మీరు అసలు స్టార్ట్ ఎలా చేయాలని ముందు వీడియోస్‌లో చెప్తాను. ఓకే, ఈ వీడియోకి మంచి లైక్స్ వస్తే సెకండ్ వీడియో అసలు ఎలా స్టార్ట్ చేయాలి, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అనేది నేను మీకు కంటిన్యూగా చెప్తా ఉంటాను. లైవ్ కూడా నాది అబ్జర్వ్ చేయండి. ఎనీ డౌట్స్ ఉంటే మీరు ఏం చేయండి, 965222 ఓకే,
5845కి దీనికి నాకు వాట్సాప్ చేయండి. ఓకే. మీకు ఇన్ఫర్మేషన్ కావాల్సిన కోర్స్ గురించి కానీ, తర్వాత క్రిప్టో కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇది ఎన్ఎస్సి కంప్లీట్‌గా నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ ఎన్ఎస్సి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకా దీని గురించి చాలా చెప్తాను. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఓకే. ఎవరు చెప్పినా వినొద్దు. ఒక చిన్న చిన్న కోర్సెస్ నేర్చుకుంటూ మీకు మీరు అప్‌గ్రేడ్ అయ్యి చేస్తేనే మీ స్టాక్ మార్కెట్‌లో ఒకవేళ ఆ మనీ నిజంగానే ఎర్న్ చేయాలనుకుంటే ఎవడో మాట వినొద్దు. ఆ స్క్రీన్ షాట్‌లు అవన్నీ చూడొద్దు. మోసపోవద్దు. ఓకే. సో, నేను ఇంకా సెకండ్ వీడియోలో ఇంకా స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఒకవేళ ఇంకా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. లేకపోతే వాట్సాప్ చేయండి. థాంక్ యూ సో మచ్.